కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి పద్మ ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యార్థులు తీసుకునే మంచి నిర్ణయాలే వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని ఆమె పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ ఏజీ దాము, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కెఎస్వి కృష్ణారావు, డీన్ సిడిసి ప్రొఫెసర్ కె రఘుబాబు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. విద్యతో పాటు నైపుణ్యాలు పెంచుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలని అతిథులు సూచించారు. కార్యక్రమంలో కళాశాల పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ, డీన్ డాక్టర్ అశోక్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాల ఓబులేసు, పారామెడికల్ ప్రిన్సిపల్ షాహీనా, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీదేవి, ఐటీఐ ప్రిన్సిపల్ గంగరాజు, సిఈ రామసుధ, రిటైర్డ్ అధ్యాపకులు జబ్బాల్, అధ్యాపకులు, పట్టభద్రులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్మనెంట్ అఫిలియేషన్ ఇవ్వడం వల్ల తర్వాత యూజీసీ రికగ్నిషన్ కావాలంటే కంపల్సరీ శాస్త్ర గుర్తింపు కావాలి. ఆ శాస్త్ర గుర్తింపు ఈ కళాశాల స్థాపించి 28 సంవత్సరాలు ఇంచుమించు పూర్తవుతుంది. 28 సంవత్సరాలు తొలిసారి ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాం. ఈ గ్రాడ్యుయేషన్ డేకి హాజరు కావాల్సిందిగా మన గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ పద్మా మేడం గారు, రిజిస్ట్రార్ యోగివేమన యూనివర్సిటీ గారు, అలాగే ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ సార్ గారు, ప్రిన్సిపల్ యోగివేమన యూనివర్సిటీ గారు, అలాగే ప్రొఫెసర్ ఏజీ దాము సార్ గారు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ యోగివేమన యూనివర్సిటీ గారు, అలాగే ప్రొఫెసర్ కృష్ణారావు సార్ గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యోగివేమన యూనివర్సిటీ కడప గారు, అలాగే ప్రొఫెసర్ రఘుబాబు సార్ గారు, డీన్ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్, వీరందరినీ వెళ్ళి అడిగినప్పుడు అందరూ ఎంతో సంతోషంగా సముఖంగా ఒప్పుకున్నందుకు ఎంతో పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక పైన పెద్దలు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎస్డి జబ్బార్ సార్ గారు ఉన్నారు. చాలా కాలం మన కళాశాలకు అనేక రకాలుగా సేవలు అందించారు. వారికి కూడా ఎంతో అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక పైన ఉన్నటువంటి నా సతీమణి సుజనా మేడం డైరెక్టర్, అలాగే డీన్ అశోక్, అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ఓబ్లేసు, అలాగే పారామెడికల్ కోర్సెస్ ప్రిన్సిపల్ షాహీనా మేడం గారికి, ఇక్కడున్న అధ్యాపక బృందానికి, అలాగే విద్యార్థులందరికీ అభినందనలు, నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మీ బ్యాచ్తో ఇది స్టార్ట్ అయింది. దీనికి ఎంతో మీరు గర్వించాలా. అలాగే ఇది ఎంతో మాకు ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా ఇక్కడ మనకు వేదిక పైన అతిరథ మహారథులు ఉన్నారు. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, అకాడమిక్గా అయితేనేమి, లేదా వాళ్ళ ఆలోచన విధానంలో అయితేనేమి యూనివర్సిటీని అనేక రంగాలుగా ముందుకు పోతున్నారు. అదేవిధంగా వీరు మన కళాశాలకు ప్రతి విషయంలో ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మన కాలేజీ యోగివేమన యూనివర్సిటీలో ఫస్ట్ పర్మనెంట్ అఫిలియేషన్ కాలేజ్. అంతవరకు పర్మనెంట్ అఫిలియేషన్ కాలేజ్ ఎవరు యూనివర్సిటీలోనే అప్లై చేయలేదు. మనం వచ్చిన తర్వాతనే ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఈ సిస్టమ్కి ఫస్ట్ ఆ రోజు డీసీడీసీగా మన టి శ్రీనివాస్ సార్ ఎంతో సహకరించారు. ఆ రోజు ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్గా, చైర్మన్గా మన దాము సార్ ఆ రోజు 3 యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక మెంబర్గా వచ్చారు. ఆ రోజు దాము సార్ గారు మెంబర్గా వచ్చి ఆ ఫస్ట్ టైం అనేక ఒడిదడుగులు, అనేక సమస్యలు, ఇది ఇవ్వాలా వద్దా, దాదాపు 10 కాలేజీలకు వెళ్ళాయి. 10 కాలేజీలకు వెళ్తే మన ఒక్క కాలేజీకే ఇచ్చారు. ఆ రోజు గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ సార్ గారు అయితేనేమి,